ఈ లోకంలో మనము బ్రతకడానికి ఆహారం ఎంత అవసరమో, అదేవిధంగా ఈ యొక్క చీకటికి, ఈ లోకంలో ఉన్న అంధకారానికి వెలుగు ఎంత అవసరమో, అదేవిధంగా ఒక రోగికి వైద్యుడు ఎంత అవసరమో, ఒక పాపికి రక్షకుడు కూడా అంతే అవసరము. అయితే ఆ రక్షకుడు ఎవరు అని గమనించగలిగితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నజరేయుడైన లేదా ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కేవలం మన పాపములను తీసివేయడానికి, మనల్ని ఈ యొక్క అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకురావడానికి, నిత్య జీవానికి నడిపించడానికి ఒక మార్గంగా యేసయ్య వచ్చాడు అని చెప్తుంది. అదే కదా క్రైస్తవులందరూ నమ్మి మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేది. అయితే మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి నీవు నిజంగా పాపిని అని గ్రహించగలుగుతున్నావా? ఎప్పుడు మనకి ఆహారం అవసరం అవుతుందంటే, నాకు ఆకలి కలిగి ఉంది అన్నప్పుడు కదా ఆహారం జోలికి మనం వెళ్తాము. అదేవిధంగా చీకటిగా ఉన్నప్పుడు మనకి వెలుగు కోసం వెతుకులాడతాం. అదేవిధంగా ఒక రోగి వైద్యుడు ఎంత అవసరమో అని పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 5వ అధ్యాయం 31వ వచనంలో స్వయాన యేసయ్య చెప్తాడు. ఎవరైతే రోగస్తులు ఉంటారో వాళ్ళకు మాత్రం వైద్యుడు అవసరమని. అలాగే మనకి లేకపోతే ఎవరైతే మందిరానికి వెళ్తున్నారో మనం ఎప్పుడైతే నేను పాపిని అని గ్రహించగలుగుతామో అప్పుడే కదా మనకు యేసయ్య కరెక్ట్గా మనకు సరిపోయేది. అప్పుడే కదా మన యేసయ్య మన పాపాలను మనం తీసివేయడానికి అవకాశం ఇచ్చినట్లుంటుంది. నేను మంచివాణ్ణి, నేను పవిత్రుణ్ణి లేదా నేను పరిశుద్ధుణ్ణి, నాలో ఎటువంటి పాపం లేదు అని చెప్పి దేవుని మందిరానికి వెళ్తే దేవుడు నీకు ఏ విధంగా సహాయం చేయగలడు, ఏ విధంగా నిన్ను ఆయన తన రక్తం చేత పాపాన్ని కడగలడు. కాబట్టి ఒకవేళ ఇవి తెలియకుండా ఆచార భక్తిగా మందిరానికి వెళ్తున్నావేమో అవన్నీ తొలగించేసి ఇక నుంచైనా సరే గ్రహించగలుగుదాం. మనలో ఏదో ఒక పాపము ఉంటూనే ఉంటుంది. ఆ పాపం ఏంటో తెలుసుకొని మందిరానికి వెళ్ళి లేదా చర్చికి వెళ్ళి, యేసయ్య ఈ నాలో ఈ పాపం ఉంది, ఇది తీసివేయవా అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు నిజంగా మనకి ఒక రక్షకుడుగా వచ్చి మన పాపాన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.